పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కూటమిలో పెద్దలపై తర్జన భర్జన. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్. 4 స్థానాల్లో టీడీపీ 2, బీజేపీ జనసేన 1. టీడీపీలో మళ్లీ సానా సతీష్కు అవకాశం. బీజేపీ మందకృష్ణ మాదిగ ఖరారట. జనసేన నుంచి అల్లు అరవింద్, లింగమనేని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి రాజ్యసభ ఎన్నికలపై నెలకొంది. త్వరలో రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నిక షెడ్యూల్ విడుదల కానుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ 4 స్థానాలు నిస్సందేహంగా అధికార కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి. అయితే ఈ స్థానాలను కూటమిలోని 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఎలా పంచుకుంటాయి, ఎవరిని పెద్దల సభకు పంపిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 3 పార్టీల మధ్య ఒక ప్రాథమిక అంగీకారం కుదిరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న 4 సభ్యుల పదవీకాలం ముగినుంది. వైసీపీకి చెందిన ఆలా అయోధ్యారామరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరమల్ నత్వానితో పాటు టీడీపీకి చెందిన సానా సతీష్ పదవీ విరమణ చేయనున్నారు. వచ్చే నెలలో ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీకి అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఈసారి ఆ పార్టీకి ఒక సీటు కూడా దక్కే అవకాశం లేదు. దీంతో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కీలకంగా మారింది. టీడీపీ కోటలో ఉన్న 2 స్థానాల్లో ఒకటిప్పటికీ ఖరారైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సభ్యుడిగా ఉన్న సానా సతీష్కే తిరిగి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఇక 2వ స్థానం కోసం టీడీపీలో గట్టి పోటీ నెలకొంది. సామాజిక సమీకరణాల దృష్టిలో ఉంచుకొని ఈ సీటును ఎస్సీ లేదా బీసీ నేతకు కేటాయించే యోచనలో అధిష్టానం ఉంది. పొలిట్ బ్యూరోలోని 2 కీలక నేతలతో పాటు ఒక ప్రముఖ ఫార్మా సంస్థ అధినేత పేరు కూడా పరిశీలన ఉంది. మరోవైపు బీజేపీకి కేటాయించే ఒక స్థానానికి సంబంధించి ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పేరు దాదాపు ఖాయమైనట్లుగా కనిపిస్తుంది. వర్గీకరణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు పెద్దల సభలో అవకాశం కల్పించడం ద్వారా రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని బీజేపీ భావిస్తుంది. అన్నిటికంటే ఆసక్తికరమైన అంశం జనసేన అభ్యర్థి ఎంపిక. గతంలో జనసేన తరఫున మెగా బ్రదర్స్ నాగబాబు పేరు బలంగా వినిపించింది. అయితే ఆయనకి ఇప్పటికే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో రాజ్యసభకు కొత్త ముఖాన్ని పంపాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ప్రముఖంగా ఉంది. ఆయనకటు చంద్రబాబుతోనూ ఇటు పవన్ కళ్యాణ్లోనూ సన్నిహిత సంబంధాలు ఉండడం కలిసి వచ్చే అంశం. కానీ అనూహ్యంగా ఇప్పుడు తెరపైకి అల్లు అరవింద్ పేరు వచ్చింది. జనసేన నుంచి ఆయనకు రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఒకవేళ సామాజిక సమీకరణాలు, పారిశ్రామిక అవసరాల పరిగణలోకి తీసుకుంటే లింగంనేని రమేష్కు మొగ్గు ఉండవచ్చు, లేదా రాజకీయ ప్రాధాన్యత బట్టి అల్లు అరవింద్ని ఎంపిక చేయొచ్చు. ఇద్దరిలో పవన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి ఈ అభ్యర్థులపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సామాజిక సమతుల్యతను కాపాడుకుంటూనే అటు ఢిల్లీలో పార్టీ గలాన్ని వినిపించగల సమర్థులను పంపాలని కూటమి నేతలు యోచిస్తున్నారు. జనసేన తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.